హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, మనం ఇప్పుడు ఉన్నాము కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. వ్యూవర్స్, జనరల్లీ చాలా మందికి బ్లాక్ వాట్స్ అంటే పులిపెర్లు ఉంటాయి, స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి. అవి అంత పెద్ద ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ కూడా చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి, అగ్లీగా అనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏ రకంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ విషయాల్ని మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, పులిపెర్లు హ్మ్. సో చాలా మందికి అవి వంశపారపర్యంగా వస్తాయా? లేకపోతే ఎందుకొస్తాయి, ఏంటి అని అనేది తెలీదు. సో స్కిన్ ట్యాగ్స్, పులిపెర్లు డిఫరెన్స్ ఏంటి? ఏ రకంగా వస్తాయి అవి? సో, స్కిన్ ట్యాగ్స్, వాట్స్ 2 రకాలనమాట. అంటే ఒకటి వైరల్, ఒకటి నాన్ వైరల్. ఓకే. అంటే మనకి నెక్ పైన పులిపిర్లు వస్తూ ఉంటాయి గదా! హ్మ్. అవి జెనెటిక్‌గా వస్తాయి. మన పేరెంట్స్‌కుంటే మనకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సన్ ఎక్స్‌పోజర్ వల్ల, కొన్ని ఓకే. హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల, మనం ఒబేస్ ఉంటే, ఓకే. ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుందో అక్కడ ఈ పులిపిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే వాట్స్ వైరల్‌వి అయితే గనక హ్మ్. అవి మనకి వేరే పర్సన్ నుంచి వస్తాయన్నమాట. హ్మ్. ఇప్పుడు జలుబు, దగ్గు ఇవైతే ఎలా ఉంటాయో అట్లా హ్మ్. వైరల్ వాట్స్ అనేవి వస్తాయి. ఓకే. వైరల్‌గా వస్తాయి. వైరల్‌గా వస్తాయి. సో, అవేంటి అంటే మనం వైరల్ గాని, నాన్ వైరల్ గాని ఎనీ కైండ్ ఆఫ్ వాట్స్ మనకొచ్చినప్పుడు దాన్ని మనం రిమూవ్ చేసుకోకపోతే సైజ్ పెరగడము, ఆ! కొంతమందికి పులిపిర్లు ఇట్లా వేలాడుతూ అవును. ఉంటాయి. చాలా పెద్దగా సో, వచ్చేస్తాయి. యాహ్! అలాంటప్పుడు చూడ్డానికి వాళ్ళకి బావుండదు. ప్లస్ అండర్ ఆర్మ్స్, గ్రాయిన్స్ ఇలాంటి ఏరియాస్‌లో వచ్చినప్పుడు వాళ్ళకి అదొక డిస్టర్బెన్స్‌లా ఉంటుందనమాట. యెస్. సో, అట్లాంటప్పుడు ఎర్లీగానే మనం వాటిని తీయించుకుంటే బెటర్. హుహు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనము టాపికల్ అనస్థీషియా అప్లై చేసి, ఓకే. మనము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి, ఆ తర్వాత 2 ప్రొసీజర్స్ చేయొచ్చు. ఒకటి ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీ, ఒకటి CO2 లేజర్. 2 హ్మ్. చేయొచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ సైజ్ అండ్ ప్లేస్ ఎక్కడుందో దాన్ని బట్టి. హ్మ్. సో, అది వితౌట్ పెయిన్ మనకయిపోతుంది. 3-4 డేస్ స్పాట్స్ ఉంటాయి. తర్వాత అవి గూడా ఎళ్ళిపోతాయి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. హ్మ్. కానీ చాలామంది అంటే ఒక డేలోనే మొత్తం అన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చా? ఎన్నున్నా ఎన్ని కూడా అవర్స్ అట్లా? ఎన్ని అవర్స్ అంటే 30 మినిట్స్ ఆఫ్ అనస్థీషియా అండ్ హ్మ్. రిమైనింగ్‌వి మనకెంత ఉంటే అంత టైం పడుతుంది. మాక్సిమం 1 అవర్ లోపే అయిపోతుంది. హ్మ్. చాలామంది పులిపిర్లకి ఏం చేస్తారంటే వెల్లుల్లి యెస్. పాయ యెస్. అప్లై చేయడము, కొన్ని సున్నం అప్లై చేయడము, ఏదో గుర్రం తోకాన్ని కట్టడం ఇట్లాంటివి చేసి సెకండరీ ఇన్ఫెక్షన్స్‌తో వస్తూ ఉంటారు. హ్మ్. సో, అలాంటివి మనం అవాయిడ్ చేయాలి అంటే ఎర్లీగా వచ్చి మనం ఇక్కడ తీసేపిచ్చుకుంటే చాలా సింపుల్ అనమాట. సో తీయించుకునేటప్పుడు ఏవైనా పెయిన్ లాంటిది ఉంటుందా? లేకపోతే తీయించేసిన తర్వాత అది కొంచెం మంట పుట్టడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఆ ప్లేస్‌లో మచ్చలేమైనా అవుతాయా? సో, తీసిన తర్వాత మనకు 3-4 డేస్ మాత్రం ఒక చిన్న మైల్డ్ స్పాట్ ఉంటుంది. ఆ తర్వాత పక్కన స్కిన్ ఎలా అయితే ఉంటుందో అలా యాజ్ ఇట్ ఈజ్ కలిసిపోతుందనమాట. కలిసిపోతుంది. సో, హ్మ్. నో పెయిన్, నో స్పాట్, నో రీగెయిన్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. మళ్ళీ హ్మ్. అక్కడే అదే ప్లేస్‌లో రావడం అనేది జరగదు. హ్మ్. సో, రిమైనింగ్ ప్లేసెస్‌లో రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ యూజ్ చేయడము, ఒబేస్ ఉన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ లాస్ అవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తే మళ్ళీ కొత్తవి రాకుండా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు లాంటివేవో సంథింగ్ అలాంటివి అప్లై చేస్తే అయి పోతాయనే ఉద్దేశంతో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అవేమన్నా పనిచేస్తాయా? అలాంటివి అప్లై చేస్తే మా దగ్గరికి మళ్ళీ అంతేనా? సెకండరీ ఇన్ఫెక్షన్స్‌తో వస్తూ ఉంటారు. సో, హ్మ్. ఫస్ట్ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్‌ని ట్రీట్ చేసి, ఆ తర్వాత రిమూవల్ చేయడం అనేది జరుగుతది. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వకుండా వస్తే మాకు ఈజీ అనమాట చేయడం. రైట్. సో తీయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది? తీసుకున్న ప్లేస్‌లో ఖచ్చితంగా 100% రాదు. హ్మ్. న్యూ ప్లేసెస్‌లో రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్‌గా అప్లై చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ ఎ జెనెటిక్ కండిషన్ కాబట్టి మనకి పేరెంట్స్‌కుంటే మనకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదర్ ప్లేసెస్‌లో. సో, సన్ స్క్రీన్ రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. రైట్. సో నేనే ఒక ఎగ్జాంపుల్‌గా అదే నేను చెప్పుకోవచ్చు అడుగుదాం అయితే. అనుకుంటున్నాను. మీరు గూడా ఇక్కడ స్కిన్ టాగ్స్ చేసుకున్నారు గదా! మీ అవును. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. ఎగ్జాక్ట్‌లీ. సో, నాకు కూడా స్కిన్ ట్యాగ్స్ ఉండే. సో, ఆ టైంలో నేను కరెక్ట్‌గా ఒకరికి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలోనే వచ్చాను, చూసాను. సో, ఎప్పటినుంచో ట్రీట్మెంట్ చేసుకుందాం అని కూడా అనుకున్నాను. బట్ నేను కూడా ఇలానే భయపడ్డాను. సో, అది తీసేటప్పుడు కొంతమంది థ్రెడ్స్‌ని కూడా యూజ్ చేస్తుంటారని అవును. చెప్పారు అది తీయటానికి. అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది గదా! సో, ఎలా తీయించుకుంటానని భయపడ్డాను. బట్ సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో అనమాట నాకు లైక్ ఒక అనస్థీషియా లాంటిది, ఒక క్రీమ్ లాంటిది ఏదో సంథింగ్ హ్మ్. అప్లై చేశారు. ఆఫ్టర్ దట్ సింపుల్‌గా అనమాట. ఎగ్జాక్ట్‌గా ఒక 10 మినిట్స్ అంతే గదా! అంతే. 10 అవి మినిట్స్‌లో మాక్సిమం తీయడానికే చాలా అయిపోయింది. తక్కువ టైం. అనస్థీషియాకే మనం ఆ! 30 కొంతసేపు మినిట్స్ టైమ్ పెట్టాల్సుంటుంది. ఇవ్వాల్సొచ్చింది. యాహ్! సో, 10 మినిట్స్‌లో మొత్తం ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేస్తారు. సో, నా ఫేస్ మీద గాని, నెక్ మీద గాని సో, ఎక్కడా కూడా ఇప్పుడు నాకు లేవు మీకు ట్యాగ్స్. స్పాట్ ఏమన్నా పడిందా చేసిన తర్వాత? అంటే స్పాట్ జస్ట్ అయిపోయినప్పుడు మాత్రమే. హ్మ్. కరెక్ట్‌గా నాకు 1 వీక్ అని చెప్పారు యాక్చువల్లీ ఇదంతా కూడా నార్మల్ అవ్వటానికి. బట్ 4 డేస్‌లోనే
నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మీరు స్క్రీన్ ముందుకెళ్తారు గదా! యెస్. కొంచెం ఎక్కువ టైం జెప్తాము ఆ! అంతే. అదే. జనరల్‌గా ఏంటంటే 2-3 డేస్‌లో హీల్ అయిపోతది. మనం మేకప్ లాంటిది అలాంటిది ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. వెరీ నెక్స్ట్ యెస్. డే నుండే. నాకు యాహ్! కూడా అదే డౌట్స్ ఉండేది. నేను రెగ్యులర్‌గా మేకప్ వేసుకోవాలి. సో, వెంటనే వెళ్ళాలి. నాకు వన్ డే మాత్రమే సండే మధ్యలో టైం ఉందని కూడా చెప్పాను. సో, నో నీడ్ టు వరీ మీరు మేకప్ నార్మల్‌గానే చేసుకోవచ్చన్నారు. సో, నేను అట్లనే మేకప్ కూడా చేసేసుకున్నాను నెక్స్ట్ డేనే. సో, నాకేమి అవ్వలేదు. సో, నార్మల్ అయిపోయింది అంతా కూడా. థాంక్ యూ యాహ్! సో మచ్ ఫర్ థాట్. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.